శ్రీ పరమ విష్ణు విష్ణు. అయ్యా మున్సబ్ గారు పెళ్లి కూతురు విషయండి, పెళ్లి కూతుర్ని दक्षिण दिग्भागे श्रीशैलस्य वायुप्रदेशे कृष्णा गोदावरीयोर्मध्यदेशे समस्त देवता ब्राह्मण हरिहर गुरु चरणारविंद सन्निधौ विविध కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారామ కళ్యాణమే. ధారణ చేస్తుంది. జీవితానికి ఆధారం అయి నిన్ను వైదారం ఈ మాంగళ్యము ఆ శాంతి సౌఖ్యముల సంకేతము ఈ సూక్తముతో నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము. అయ్యా రామయ్య గారు, అమ్మా సుగుణమ్మ గారు, అదిగో ఆకాశంలో కనపడుతుందే అదేనమ్మా అరుంధతి నక్షత్రం. ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ఒకసారి ఆ దేవతకి నమస్కారం చేసి పూలు వదలండి. అవపడిందా?
రామయ్య గారు, ఆకాశంలో అరుణ నక్షత్రం కనిపిస్తాను ఆయన కనిపించలేదండి. కనిపించట్లేదా? అమ్మ సుగుణమ్మ గారు, మీరు ఒక్కసారి చూడండి, అది కనపడుతుంది, చుక్క లాంటిది, అదేనమ్మా అరుణ నక్షత్రం. ఒక్కసారి చూడండి. చుక్కలు కూడా పేర్లు పెట్టే బ్యాములయ్యారన్నమాట. అమ్మాయి కనపడిందయ్యా, మీరు ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూసి చెప్పండి. కనిపించలేదండి. కనిపించడం లేదా? ఇప్పుడేం కనపడుతుందయ్యా, అంతా రాత్రి కనపడుతుంది, కానీ శీఘ్రంగా కళ్యాణ ప్రాప్తి, శీఘ్రమే సంతాన ప్రాప్తి వస్తుంది. రామయ్య గారు, సుమన్ గారు, ఊరు బయట ఉన్న శివాలయం వచ్చి వెళ్ళండి. ఏం మస్తాన్ బాయ్, ఏంటి విశేషాలు? అల్లాదే వాళ్ళంతా కొలాసానే సార్, మీరు కొలాసానేనా? శెట్టి గారు, ఆ మస్తాన్ గడికి కొలాసగాక ఏముందండి, కొడుకు పెళ్లి చేసి కట్టలు దబ్బుకొని, కాకపోతే పెళ్ళిళ్ళకు పేరంటలకు శిఖరు కొడుతున్నాడు. సరే కానీ సరుకులు మొత్తం పంపించావా? అవి ఇంతగానే పంపించేశానండి. మస్తాన్ బాయ్, అన్ని చూసుకున్నావా? అలాగేనండి. కొద్దిగా మళ్ళీ భోజనాల సంగతి చూడుతుండు. అరే శెట్టి గారు, మాకీ మీద పడిచేస్తావు, నీకు ఏమి పోయే కాలం వచ్చిందిరా శెట్టి గారు? నీ మీద పడుతున్నానా? నీ మీద పడితే కనుక వస్తువులు కలిసి వస్తాయని నీ మీద పడుతున్నా. నీ మీద పడుతుంది నా బొంద, పిల్లి గడ్డము, కుచ్చు టోపీ తప్ప. అరే శెట్టి గారు, మాటలు దుమ్ముకుచున్నావే, మాకి గాని కోపం వస్తే నిన్ను కబరస్థానికి పంపిస్తా. కబరస్థానికి పంపిస్తావా? ఎవరిని చూసుకునే వాళ్ళ మిర్చి పడుతున్నా, పాకిస్తాన్ అండ చూసుకున్నా, అపగనస్తాను బిర్రు చూసుకున్నా, మాటల తోటలా వెళ్తున్నావు. అరే నువ్వు ఎవడని చూసుకోనువే? అమెరికాను చూసుకోనా, లేక వాడమ్మ మొగుడును చూసుకోనా? మాటలు తోటలుగా వచ్చాడు కాబట్టి బతికిపోయావు. శెట్టి గారు, ఏంటి పొద్దుస్తున్నాను? నువ్వు అడ్డలే. ఇవాళ మున్సిపల్ గారు వచ్చాడు కాబట్టి ఆగావు, లేకపోతే నిన్ను కైమా చేసావు. అంటే ఏమనుకున్నావు? హలో, కోట్లకు పడిగిస్తున్నావు, నాశనం చేస్తా నేను. సరే ఈ గొడవలు ఆపి, రామగారి వివాహం జరిగింది కదా? జరిగిందండి. అక్కడ భోజనాల ఏర్పాట్లు ఉన్నాయి కదా? ఉన్నాయండి. జనాన్ని అది బందోబస్తు పోయి బా ఇట్లా ఇవాళ మున్సిపల్ గారు వచ్చాడు కాబట్టి నువ్వు బతికిపోయి, లేదా కైమా కొట్టి ఊరు జనానికి పెట్టావు నీ బాయ్. ఆ మంగళసూత్రం ఎవరు చెప్పించారో కానీ అబ్బా చూడ ముచ్చటగా ఉంది. అంత బాగుందా బాయ్? మొన్న నీ కొడుకు పెళ్లికి చేపించావు చూడు కంకణం, చూసిన ప్రతి ఒక్కరూ ఊసిన వారే కానీ ఊయని వారే లేరు. అరే ఏంటి బేట మొహాన్ అవస్థ? అది కాదయా, నీ కొడుకు మంగళ కంకణం చెప్పించావు కదా. అరే కంకణం అదే అది చూసే జనం నీకు ముఖాను ఊసినోరే కానీ ఊయని వారు ఉన్నారా? అరే శెట్టియార్, మాటలు తిన్నగారాని. అరే లోకుల సొమ్మంతా కొట్టి ఇంటిలో కూడబెట్టి బజారుకి వచ్చాడు బడాయి కొడతాం కాదు బాయ్, కాస్త కష్టపడి సంపాదించాలి. కష్టపడదంట సాయిబు సంపాదన భూము కుట్టుపోక్కు చాలని నీ సంగతి నాకు తెలీదా? అత్త సొమ్ము అల్లుడు దాన ధర్మం చేసినట్టు అత్త సొమ్మే పెత్తనం కాదయా, కాస్త సిగ్గుండాలి సిగ్గు. అరే మాకు సిగ్గు లేదు, అరే మీకు సిగ్గు ఉందిగా, మీకు సిగ్గు ఉందిగా. అరే ఊరంతా అప్పులు చేసి, అరే సొమ్మంతా దాచి, అరే హైపే పెట్టావు, అరే జనాన్ని నమ్మించి గద్దె ఎక్కినావు. నీకు 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 సిగ్గుందంట బాయ్, నీకు 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 సిగ్గుందంట. ఇప్పుడు వాడికి ప్రేమ పోసావు నువ్వు. అదిగా స్వామి, అరే ప్రతి ఒక్కసారి నా మీద ఒంటరిగా ఉండని చెప్పొస్తాడా? చెబుతాం. శెట్టి గారు కొంచెం నిదానంగా ఇద్దరు పోయి మాట్లాడినాడా? అది కాదండి, అలా భోజనాలు ఉన్నాయి, గారిలో బోరిలో బాగా తొక్కుతుకొని పోయండి, మనిషి మీదకి వస్తావు. శెట్టి చూసుకున్నావు అనుకో నువ్వు. శెట్టి, అరే ఈ ఊరు మొత్తం మా ముస్లిమ్స్ ఎక్కువ, నిన్ను కైమా కొట్టి
తుడికి మాసం ముక్కలు చేస్తారు. చేసాడు ముక్కలు చేస్తాడు. అరే మొన్న మా సుబానీ గడ వాటిలో బిర్యానీ తింటున్నావు నువ్వు. నేను బిర్యానీ తింటావని వయసు పుట్టుకలో పుట్టి. అరే నీ బొడ్డులో క్వార్టర్ చేసా కూడా చూసా నేను. అరే అరగాకబాయా, 2 చేపలు అమ్ముకోవటం కదా, పచ్చి చేపలు. అరే నువ్వు పచ్చి చేపలు చేపలు వస్తుంది ఆయన. సరే కానీ చెట్టి బాయ్, మొన్న మా మస్తాన్ గడ వాటిలో నువ్వు బిర్యానీ తింటా నేను కల్లారా చూసా బాయ్. అరే నాకు మళ్ళీ ఇంకొకడు ఉన్నాడు అనుకుంటావు. అరే నువ్వు ఒక్కడే ఎక్కడ ఉంది? అరే మా బాబాయ్ గారు అబ్బాయి కూడా నాకు మళ్ళీ ఉంటాడులే బాబాయ్. అలా కొంతకాలం గడిచినది. మరలా వాళ్ళ పెళ్లి రోజు రానే వచ్చింది. వాళ్ళ సంసారం అనే నాగువ ఎంతో హాయిగా ఆనందంగా జరుగుతుంది. మరలా వాళ్ళ పెళ్లి రోజు రానే వచ్చింది. రాసుకున్నా అక్కడే ఆగావే, రా నా దగ్గరకు రా. నా దగ్గర సిగ్గెందుకు? అలాగే ముందు పాలు తీసుకోవాలి, ఆ తర్వాత మురిపాలు తీర్చుకోవాలి. అవునా? ఎవరైనా చూస్తారు, వదలండి. ముందు పాలు తీసుకోండి. సుగుణ, వదలండి, ఎవరైనా చూస్తారు. చూస్తే చూడండి, ఏం మనమేగా, ఏమనుకుంటారు? పోనేలే పాపం, కొత్త దంపతులు కదా, అచ్చటా ముచ్చటా తీర్చుకుంటున్నారులే అనుకుంటారు. చెప్పేది వినండి. ఏమిటి నువ్వు చెప్పేది? అయ్యో, ఎవరైనా వస్తారండి, ఏమైనా చూస్తారండి, మీరు చేసేదేమీ బాగోలేదండి, కాస్త అద్దులో ఉంటే మంచిదండి. ఇంతేనా? ఇంకేమైనా కొత్త విషయాలు చెప్తావా? మీరు మాటలు బాగా నేర్చారు, మిమ్మల్ని ఆపడం నా వల్ల కాదు కదా. మాటలేనా, చేతలు కూడా ఉన్నాయా? చెప్పు. ఏంటి చెప్పేది? ఎక్కడి పని అక్కడే ఉంది. గోవులకి పాలు పిండాలా, వంట పని అలాగే ఉంది. ఇంట్లో ఎక్కడి పని అక్కడే ఉంది. ఆ పనులన్నీ చేయడానికి మన ఇంట్లో పని వాళ్ళు అన్నారు కదా. మీకు చాలా సార్లు చెప్పాను, కొన్ని పనులు మనకి మనంగా చేసుకుంటేనే తృప్తిగా ఉంటుంది అని. మరి నా పని ఎవరు చేస్తారు? ఏ పను? ఇదిగో సుగుణ, ఈ పని. ఈ చిన్నదాన్ని చూడకుండా నాకు వెన్నెలేది, ఎంతో చెప్పాలని వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. ఇది రాని రోజు
చేరువైన రాయబారాలే చెప్పబోతే మాడబారా దూరమైన ప్రేమ ఛాయాలే పాడలేని భావగీతం ఎన్నెల్లో వెన్నెల్లో ఏం చేతు ఇద్దరం అవుతున్నాం వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది అంత బావి వినబోస్తున్నా కోటగాలి జాడేది నాయనే తుమ్మెదైన సంగీతే చేరగా మళ్ళీ మళ్ళీ ఎదిగాను మల్లిగాడు అల్లుకున్నారు నీలి స్వప్నాలే మోయలేని వింతమో ఏమో ప్రాణాలే నీవు కదా నాకు ప్రాణం సంపితో నీముకే పూయని అగలే గుండెలు గులాబీలు పూయిస్తున్నా సమగమౌలిన్నుకైనా స్వాతి చినుకు తడుపేది ఈ చిన్నదాన్ని చూడకుంటే వెన్నెలదే ఏదో ఎంతో చెప్పాలని రగిలే ఆరాటం వెళ్ళలేను ఉండలేను ఏమి కాదు ఒదిగాను రాజు అబ్బా వదిలేండి. పెళ్ళ ఇన్ని సంవత్సరాలైనా ఇంకా చిన్ని కృష్ణుళ్ళ మీ చిలిపి చాస్తులు పోనేలేదు. ఏమిటి నేను చిన్న కృష్ణుడా? నన్నందరూ రామయ్య రఘురామయ్య ఓ కోదండరామయ్య అని కొలుస్తారు కదా. నువ్వేమిటో చిన్ని కృష్ణుడు చిలిపి కృష్ణుడు అంటూ ఆ, రామయ్య ఎక్కడా? వీధిలో. ఇంట్లో మాత్రం కృష్ణయ్య. వీధిలో రామయ్య, ఇంట్లో కృష్ణయ్య. మీ సంగతి నాకు తెలీదా? సందు దొరికితే చాలు చప్పున వచ్చి వాళ్తారు ఒళ్ళో. పేరుకు మాత్రం రామయ్య. ఏమి చెయ్యను సుగుణ. ఆ దేవుడు ప్రసాదించిన వరాన్ని నువ్వు. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. మనకి తరతరాలుగా తిన్న తరగని ఆస్తి ఉంది, అంతస్తుంది, చేవల చేయటానికి పని మనుషులు కూడా ఉన్నారు. ఎన్ని ఉన్నా, ఇంకా ఎన్ని ఉన్నా నీ కడుపులో ఒక్క నలసన్న లేదు అన్న బాధ నీలో ఎంత దాగి ఉందో నాకు తెలుసుగునా, నాకు తెలుసు. ఏమండి, నిజమేనండి. నన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా గుర్తురాని విధంగా అన్నదమ్ముల్ని మరిపిస్తున్నారు. కానీ అలాంటి మీకు సంతోషాన్ని పంచలేని దురదృష్టవంతురాని, నలుగురిలో మీ పరువు కాపాడలేని దురదృష్టవతిని. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఇది నీ తప్పు కాదు. ఏనాడు చేసుకున్న పాపమో మన పాలన శాపమై మనల్ని వేధిస్తుంది సుగుణ, మనల్ని వేధిస్తుంది. నేను మిమ్మల్ని వేధిస్తున్నదాన్ని. సుగుణ, మీ పాలిట శాపాన్ని, ఈ యాగంటి వారి పాలిట రాక్షసినే మిమ్మల్ని వేధిస్తున్నది నేనేనండి. నన్ను చంపేయండి, నన్ను చంపేయండి, చంపేయండి. సుగుణ, నీకేమన్నా మతిపోయిందా? పిచ్చి పట్టిందా? నువ్వు లేకుంటే నేను బ్రతకగలనా? నువ్వు లేకున్నా నేను జీవించగలనా?
జీవించలేను సుగుణ, జీవించలేను. ఈ యాగంటి సంస్థానానికి, మన యాగంటి సంస్థానానికి మచ్చ తేలేను, చిత్తు పెట్టుకోలేను సుగుణ, చిత్తు పెట్టుకోలేను. అయ్యో భగవంతుడా, ఏమిటి పరీక్ష, ఏమిటి విషమ పరీక్ష, ఈ దైవానికా ఈ పరీక్ష? కోరిన వెంటనే కొండంత కోరికలైనా తీర్చే ఈ దైవానికా ఈ శిక్ష? వేడగానే వేలాది వేడుకలు తీర్చే ఈ దైవానికా ఈ శిక్ష? భగవంతుడా, నేను భరించలేనయ్యా, ఈ శిక్షను నేను భరించలేను, ఈ విషమ పరీక్షను నేను భరించలేను. అమ్మా! ఈశ్వర, పరమేశ్వర, ఎక్కడున్నావయ్యా? ఏమిటి మా విషమ పరీక్ష? ప్రతిరోజు నిన్నే పూజలు చేస్తున్నా నా భార్యకు ఎంతటి బాధని ప్రసాదించావు తండ్రి, ఎంతటి బాధని ప్రసాదించావు. నిన్నే నమ్ముకున్నా ఈ అభాగ్యురాలి గతి ఇంతేనా? మా యాత్రలకు అంతు లేదా స్వామి, అంతు లేదా? ఏ అక్షరక్షక ఆపద్బంధవా, కరుణించవా, కాపాడవా దేవా, కాపాడరావా? చంద్ర చూడ మదనాంతక శూలపాణే గిరీశ గిరిశేష మహేశ శంభో ఓ పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే భూతాపిత ప్రమదనాథ గిరీశ చాబా నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ. భగవత సారా సదా నిర్వికార భగవత సారా సదా నిర్వికార జగాలల్ల బ్రోవా ప్రభో నీవే కావా నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ. దుష్టశక్తిని నన్ను మించిన శక్తి ఉంది, నన్ను మించిన శక్తి పారిపోతున్నా పారిపోతున్నా పారిపోతున్నా. సుగుణా, సుగుణా, అసలు ఏమని సుగుణా నీకు? ఏముంది, భరించలేని కడుపులో నొప్పి. నీకు కడుపులో నొప్పా? అంతా ఈశ్వర మహత్యం. పద సుగుణ, పద విశ్రాంతి తీసుకుంది కానీ పద. నాయుడోరింటి కాడ నల్ల తుమ్మ చెట్టు కాడ నాయుడోరింటి కాడ నల్ల తుమ్మ చెట్టు నాయుడే మన్నాడే పిల్లు నా గుండె కళ్ళు మన్నాడే పిల్లు నాయుడే మన్నాడే పిల్లు నా గుండె కళ్ళు మన్నాడే పిల్లు. ఎరగ చేస్తా
నాయుడోరింటి కాడ నల్ల తుమ్మ చెట్టు కాడ నాయుడోరింటి కాడ నల్ల తుమ్మ చెట్టు నాయుడే మన్నాడే పిల్లు నా గుండె జల్లు మన్నాడే పిల్లు అయ్ నాయుడే మన్నాడే పిల్లు నా గుండె జల్లు మన్నాడే పిల్లు. ఆహా, ఈ సాగల పనంలో చూశారు చాలా గొప్పదండి. ఎందుకంటే పొద్దున లేచి నుండి ఓ అమ్మ పిలిచి ఒరే భీముడు ముందు మాయి ఉతుకనిద్దా, ఇంకొక అమ్మ పిలిచి ముందు మాయి రుద్దనిద్దా. ఈ ఉతకడం ఈ రుద్దటం ఎంత గొప్ప పని అండి. అసలు ఈ ఊళ్ళో ఉన్న ఆసాముల కంటే మా సుగుణమ్మ గారు చాలా మంచోరండి. ఏ తల్లి కన్నా బిడ్డో గాని ఈ జన్మ మర్చిపోలేమండి. ఏమిటయ్యా మర్చిపోలేను నిగ్గదీసి మాట్లాడుతున్నావు? ఎవరి గురించి ఏంటి? ఇంకెవరి గురించి ఏందా? మా తల్లి సుగుణమ్మ గారి గురించే. అంత గొప్ప విషయమా? గొప్ప విశేషమే. మరి మీ ఇంటికి వచ్చాను అనుకో, ఈ భీముడు గాడు ఏమి తింటాడా ఏమి దోసుకుపోతాడని కుక్క కాపలా కాస్తారు. మా తల్లి అలా కాదా, ఇంట్లో ఇత్తులు ఉన్నాయిరా అని ఇల్లంతా చూసిద్ది, నిండా బోధన్నావురా అని కడుపు చూసిద్ది, పిల్లల బడికి వెళ్ళారా అని భవిష్యత్తు తెలుసుకునేదా. అసలు ఒక మాటలో చెప్పాలంటే మా బాగోగులు మొత్తం ఆ తల్లిన చూసేదే. అవుతే పిల్లల్ని చదివిస్తున్నావన్నమాట. అన్నమాట ఏందా? ఉన్నమాటే. మరి నీ చదువు సంతకెల్లా చదివిస్తే ఉన్నమతి పోతుందని చదివిదిగిరా. డబ్బులు అయిపోతాయి, డబ్బులు. సాకులో చదువుకుని ఉద్యోగాలు చేతి ఇక్కడ గుడ్లు ఉతికేదారమ్మా. అసలుకే సాకులో తక్కువ చేస్తున్నాం. ఎక్కేస్తున్నాడు, మైండ్ పోయిందే. పోయింది పో, ఇక మైండ్ పోయినట్టు. ఇక 4 అలా చెప్పలేదుగా. ఎలా చెప్పిందిరా? పిల్లలు చదువుకుంటే మంచి జ్ఞానం వస్తుందని, మంచి తెలివితేటలు వస్తాయని, ఎవరయ్యో పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయని చెప్పిందా. చెప్పిందిరా, చెప్పింది. చెప్పక ఏం చేస్తుంది? ఆమెకు తినటానికి ఉంది, ఉండటానికి ఆమెకు ఉంది. ఆమె లెవెల్ సరిపోతుంది, మరి నీ లెవెల్ సరిపోతుందిగా. ఊరుకోయా బాబు, మరి నీకు విడ్డూరంగా ఉంది. నాది ఇడ్డోరమేరా, నాది ఇడ్డోరమే. చదువుకున్నోడు కన్నా సాగలవాడిని మేలు తెలుసుకోరు. ఎదవా ఒళ్ళు పెరిగింది. నీ బండ బడా, నిన్ను బండకేసి మా పిల్లల జోలి నీకెందుక? నిన్ను తగల బెట్ట, నిన్ను గోతిలో ఎయ్యా, నీకు పిండకుడు. ఎవరన్నా చూసుకున్నా మిర్చి పడుతున్నా? ఇంకెవరన్నా చూసుకున్నా? మా తల్లి సుగుణమ్మ గారు అండ చూసుకునే. ఏం బిక్కుడా పిక్క? నన్ను అంత మాట అంటావా? అంట, ఒకసారి అంట, 10 సార్లు అంట. నీకు శాఖైంది బిక్క. పీక్కునేదిరా? ఏం బిక్కుంటావేందా? నా మూతి మీద మేసం చేతనేది బిక్కోదు. నాకు చేత గది కానీ పీకి చేతులు పెట్టరా. అమ్మ చెట్టి, నేను పీకితే ఆ తరుగు అతికించుకుందాం అనుకున్నావా? కిటికీల సంగతి నాకు తెలుసు కానీ ఎందుకు ఎక్కడ దేనికి వచ్చా? అది సరైన దారిలోకి ఇప్పుడు వచ్చాడు. ఏముందయా, మా దుకాణం దగ్గర చిన్నలు పెద్దలు కూర్చొని నోటికి వచ్చినట్టు వాగుతున్నారయా. ఏమనుకుంటున్నారు? ఏందా? దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదా. జరుగుతున్నాయిగా. ఆ కారణం వల్ల రామయ్య గారు, సుగుణమ్మ గారు నిన్ను ఊరోజులు పెట్టి పోమన్నారే. నన్నెందుకు వెళ్ళమంటారయా? దీపారాధనలో పూజా కార్యక్రమాలు చెయ్యరాదని ఒకటే గోలయా. ఈ మాట ఇంకొకసారి అన్నాడు నీ బుర్ర రాంగర్తన పడితే నేను కదయ్యా, ఊళ్ళో జనం అనుకుంటున్నారా? ఊళ్ళో పెళ్లికి కుక్కలాడావుడు అన్నట్లు ఇస్తరాకులేరే వాళ్ళకి జనాభా లెక్క నోరు మూసుకొని బయటకు నాడు. ఏం చేస్తానా? ఈ ఊళ్ళో ఉన్న ఆసాములు అందరే గుడ్లు ఉతుకుతూ
ఆయమ్మ పెట్టింది బరీగా తినే సత్యాన్ని వేగడి పెట్టేది ఉడుగం మొహాలు ఎప్పుడు పెట్టారు చూసుకున్నారా ఏదో చూసుకునేదే బల్ల 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 నరసింహ స్వామిని రా నిన్ను నందుకు తింతనురా బల్ల 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 రండ కసుపులరా నిన్ను ఎరసక తింతనురా నసుగంట ఈసుగంట నడు విరిగిపోతురా లేపరా అరే దేవుడా లేపరా నీ దండ పెడతా లేపరా బాబు సాయంత్రం పైకి ఒకటి చూసాడు లేపరా దేవుడా ఏమైతారా దేవుడా అమ్మ ఏ గుర్తు కూర్చోరా సన్నాసుడా లేపరా అమ్మా అయ్యా అయ్యో అమ్మా వామ్మో అయ్యా నడు విరిగిపోయింది నాయన ఇటు గుర్తు పడుకోను సరే భీముడు నీ దండం పెడతా లేపరా అమ్మా 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 ఏ ఒక తోపు దోయమంటావే వెనక నుంచి ఏమండి చెట్టు గారు ఎప్పుడు తమ రాక ఇప్పుడే వచ్చానండి కాకపోతే సంతలో గొర్రెలను నచ్చబెడుతుంటే ఇక్కడ ఆగాను ఆ భీముడు అయ్యగారు మిమ్మగారు ఏదో పిండి వంటలు వండుతుందిరా నేను పిలుస్తుంది వెళ్ళు బంగారు తల్లి మా సుగుణమ్మ గారు ఏదొండినా ముందు నాకే పెట్టింది మహా తల్లి తప్పు ఆ చెట్టు గారు ఏమిటండి విశేషాలు ఏముందండి వ్యాపారానికి నీ దగ్గర అప్పుగా పుచ్చుకున్న రొక్కం ఇచ్చిపోతామని వచ్చానండి నాకు అంత తొందరే వచ్చి పడిందండి తర్వాత ఇవ్వచ్చుగా అవసరానికి తీసుకున్నప్పుడు కాటి మీద పిండాకూడు లాంటిదండి ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చెయ్యకపోతే 7 ఏళ్ల నాటి శని ఎంట పడుతుంది శాస్త్రం ఉంది కదా శెట్టి గారు ఈ జీవితం అంతా శాస్త్రాలతో ముడిపడి ఉందంటారా ఏమిటండి ముడిపడి ఉందంటారా ఏమిటయ్యా చెబుతాను విను సరే చెప్పండి మరి అలపడప్పుడు పలుకు ఆరంభరముగాను చచ్చ నుండు పలుకు చల్లగా ఉండు కంచు మోగినట్లు కనకాంబు మోగున విశ్వదాభిరామ వినరవేమా అన్న శాస్త్రం ప్రకారం తమరకు ఊళ్ళో జనానికి తేడా ఉందండి పకర్తాలాపి వచ్చిన పని ఏంటో చెప్తే పొగడతలు కాదండి ముమ్మాటికి నిజం మీరు ఏమి అనుకోనంటే ఒక విషయం చెబుతా ఏం అనుకోరు కదా ఏం అనుకోనులే గాని నిజం చెప్పు అబ్బా నిజము చెప్పక అబద్ధము చెబుతామా తమరి దగ్గర అబద్ధం అన్నది 7 అడుగుల దూరంలో ఉంటుందండి కానీ ఊళ్ళో జనం ఒకటి అనుకుంటున్నారండి ఏమనుకుంటున్నారు ఏమిటి దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదా జరుగుతాయి ఆ కారణం వల్ల రామయ్య గారు సుగుణమ్మ గారు దీపారాధనలో పూజా కార్యక్రమాలు చెయ్యరాదని ఒకటే గోలండి జనం సరే దానికి కారణం ఏమిటో కనుక్కున్నావా కారణం ఏముందండి తమరకు పుత్ర సంతానము లేదు గనక వద్దుందా కడుపుకి అన్నం తిన్నా గడి తిన్నా రామయ్య గారికి అలాంటి మాటలు చెప్పేది కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలి ఓయబ్బో ఇంగిది గాను ఉంది కాబట్టి అక్కడ ఎన్నాను ఇక్కడ మొరిగాను నీకులాగా ఎన్న ఇచ్చి మొరుగును పెట్టి మాయం చేయలేదుగా మనిద్దరం చిన్ననాటి స్నేహితులోనే ఎంతసేపు ఉపేక్షించాను నడుస్తామండి నడుస్తాము ఎంటికలున్న అమ్మాయి ఎక్కువ పెట్టిన సరిపోతుందని తమరు పెద్దవారు కదా తమరు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందండి నడుస్తామండి ఎంత చెప్పిన గ్రామానికి మున్సూపు గారు కదా తమరు చెప్పిన తర్వాత నడవకు తప్పుతుందా ఎవరు మొక్కం చూసానో ఏమో లేచిన కానిచ్చి అన్ని అభిషేకనాలే వెళ్తాండి ఇక్కడే ఉన్నాం రాయ్ గారు ఆ శెట్టి గారి మాటలేం పట్టించుకోకండి పట్టించుకొని బాధపడడానికి ఏముందండి మున్సూబు గారు ఈ
గ్రామంలో ప్రజలందరూ అభిమానంతో కొలుస్తారన్న. అంత మాత్రాన ఆచారాలే హోరలు తప్పుతామా? ఏం ఆచారాలండి? మంచి మానవత్వం గ్రహించలేని ఆచారాలు పెట్టుకుని చెడుని తెచ్చి పెట్టుకుంటుంది కానీ ఏం లాభం లేదండి. చూడండి మున్సూబ్ గారు, మా కర్మేమిటో కానీ పెండ్ల ఎంతకాలమైనా సంతానం కలిగించలేదా భగవంతుడు? సంతానం లేనివారు పెళ్ళిళ్ళకు పేరంటాలకు అనర్హులని మన పురాణాలు చెప్తున్నాయి, మన పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు. అవి మనం తప్పక పాటిద్దామండి. రామయ్య గారు, ఆస్తి అంతస్తు అన్ని యోగ్యతలు ఉన్న వారికి ఆ భగవంతుడు సంతాన్ని ఇవ్వటం లేదు. కూటికి కూడా గతిలేని నిరుపేదలకు ఆ భగవంతుడు సంతాన్ని విరివిగా ఇస్తున్నాడు. ఆ భగవంతుడికి ధర్మం లేదండి. చూడండి మున్సూబ్ గారు, కావాలని కనిపించుకుంటే కాలం మీద పడుతుంది అధికారం. ఈ అధికారాల కోసం ఈ ప్రజల్లో ఉన్న అభిమానాన్ని పోగొట్టుకుంటామా? చెప్పండి. రామయ్య గారు, ఏదో 4 కుక్కలు బజార్న పడి మొరిగినంత మాత్రాన పండుగలు, పూజలు, పురస్కారాలు మానివేస్తామా? అలా మానివేస్తే ఈ గ్రామం గ్రామంగా ఉండదండి, కలుషితమై మట్టి కొట్టుకుపోతుంది. అంతా శివలీలండి. ఎలా జరగనుందో అలాగే జరుగుతుంది. రామయ్య గారు, మీరు గ్రామానికి ఎనలేని సేవలు అందించారు. అన్నదానాలు చేయించారు, వస్త్రాలు గావించారు, నీటి కోసం బోరులు, బావులు, ఇంకా ఎన్నో ఎన్నో కుటుంబాలకు ఎనలేని సేవలు అందించారు. అలాంటి మీరు ఇప్పుడు ఈ గ్రామ పూజ మానివేస్తామన్నారు. అలా మానివేస్తే ఆ అమ్మవారు సహిస్తారా? ఎంతకంటే ఏం చేస్తుందండి? పుత్ర సంతానం లేని కంటే పెద్ద శిక్ష విధిస్తుందా? సరే విధించనేవ్వండి. లేదండి, లేదు. మీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఎందుకంటే మీరు చేయే విధంగా ఈ గ్రామంలో గ్రామ పూజ చేయవారు ఎవ్వరూ లేరు. ఆ కొరత ఆ అమ్మవారికి తప్పక తెలుస్తుంది. మీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అదే జరిగితే అంతకంటే మహాభాగ్యం ఏముంది? సుగుణ మున్సూబ్ గారు, మాటలు కూడా మర్చిపోయానండి. మజ్జిగ తీసుకుంటారా లేక వేడిగా కాఫీ టీ ఏమో తీసుకుంటారా? అబ్బే, నాకేమీ వద్దండి. ఎంత ఈ గ్రామానికి అధికారైనా నాది పొట్టే కొంచెం అజీర్తిగా ఉంది. అజీత్ అంటే గుర్తొచ్చిందండి. మీరు మాట్లాడదండి, నేను ఇప్పుడే వస్తాను. సరే పోయినండి. అమ్మా సుగుణ, రామయ్య గారు చల్లని తండ్రి అమ్మా, చల్లని తండ్రి. అవునండి, తన ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటున్నారు. కానీ నేనే ఆయన పాలిట శాపాన్నయ్యాను. నేనే శత్రువునయ్యాను. నా వల్ల ఆయనకి సంతోషం లేదు, నా వల్ల ఆయనకి మనశ్శాంతి లేదు. ఇలా జరుగుతుంది అని తెలుసుంటే నేను ఏనాడో మరణించి ఉండేదాన్ని. సుగుణ, ఏమిటమ్మా, ఏమిటి ఆ పిచ్చి మాటలు? మనిషి సత్య సాధించాలనుకోవటం అవివేకం అమ్మా, మరణించాలనుకోవటం మూర్ఖత్వం తల్లి, మూర్ఖత్వం. మరణం కన్నా మార్గం లేదు మున్సబ్ గారు. ఆపరి పాడు ఆలోచన. నీవు లేనిదే ఆయన బ్రతకాలనుకున్నావా? నీవు చనిపోతే ఆయన ఎలా జీవిస్తాననుకుంటున్నావు? మరి ఏం చేయగలను? ఆయనకి నా ముఖం ఎలా చూపించాలి, ఆయన్ని ఎలా ఓదార్చాలి? నువ్వు నిశ్చింతగా ఉండు. ఇలాంటి పరిస్థితుల్లోనే నువ్వు బాధపడుతున్నట్టు ఆయనకు అర్థం కాకూడదు. ఆయన సంతోష పెట్టాలి, సుఖ పెట్టాలి. అవును, ఆయన సుఖమే నా సుఖం, ఆయన ఆనందమే నా ఆనందం. అందుకోసం ఎంత బాధనైనా దిగమింగుకుంటాను. అది అలా ధైర్యంగా ఉండాలమ్మా. నేను పోయి ఆచార్యాన్ని పంపిస్తాను. ఆయన ఏదైనా మార్గం చెప్పవచ్చమ్మా? వస్తాను. ఏమిటి సుగుణ ఇలా ఉంది? ఏది ఏమైనా సుగుణకు ఈ విషయాలన్నీ చెప్పరాదు. చెబితే ఆమె బాధపడుతుంది. ఎలాగైనా ఏమన్నా నవ్వించాలి, ఆనందపచేయాలి. అలాగే చేస్తాను. హే సుగుణ, ఏమిటి అలా ఉన్నావు? అదే ఏం లేదండి, ఊరికే మెత్తగా ఉంటేను మీ అమ్మా నాన్న ఎవరైనా గుర్తొచ్చారేమోనని. అవును, అమ్మ నాన్నే గుర్తొచ్చారు. అవును, అది సరే. కానీ మీరేంటి అలా ఉన్నారు?
నేను ఎలా ఉన్నాను? నేను బాగానే ఉన్నానుగా. మీరు నా గురించి ఆలోచిస్తున్నారు కదా? అవును, నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావని, ఇంత అందమైన భార్య దొరకటం నా అదృష్టమని ఆలోచిస్తున్నాను. ఏమి కాదు, ఇంత మంచి గుణవంతుడు నాకు భర్తగా దొరకడం నా అదృష్టం. కాదు కాదు, నా అదృష్టమే. ఏ అంత గట్టిగా ఎలా చెప్తున్నారు? ఎలానా? ఎలారా? ఈ పండు వెన్నెలలు నిండు పున్నంలా నీ అందం నాకు బంధం వేసింది. ఈ జీవితాంతం బందిని కమ్మంది. వలపులొడిలో నన్ను ఖైదీని చేసింది, మమతల గుడిలో నన్ను మాయం చేస్తుంది. ఏంటో ఇవాళ వింతగా విచిత్రంగా మాట్లాడుతున్నారు. వింత కాదు, విడ్డూరం కాదు, ఇది పచ్చి నిజం. చాలండి, ఎవరైనా వింటే నవ్వుతారు. నవ్వినా నేనాపను, ఎందుకంటే మల్లెల కన్నా మధురమైన పరిమళం నీలో ఉంది. హంస కన్నా అద్భుతమైన కదలిక నీ మేనిలో ఉంది. అయ్యగారేంటో ఇవాళ కవిగారు అయిపోతున్నారు. పాలరాతి బొమ్మలా మెరిచిపోయే నీ అందం చూస్తుంటే నాలోని కవిత్వం పొంగి పొరిలిపోతుంది. పాలరాతి బొమ్మలా మెరిచిపోయే నీ కనుబొమ్మలు చూస్తుంటే నాలోని కవిత్వం పొంగి పొరిలిపోతుంది. సుగుణ, నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని పత్తు మందు జల్లిరి. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని పత్తు మందు జల్లిరి. నన్ను ఎవరో చూసిరి, కన్నె మనసే దోసిరి, చూపులోని ఆపలేని మొత్తమంతా చల్లిరి. నన్ను ఎవరో చూసిరి, కన్నె మనసే దోసిరి, చూపులోని ఆపలేని మొత్తమంతా చల్లిరి. ఆ బుగ్గల లేక సిగ్గు నా కోసం పూసినదేమో, ఆ బుగ్గల లేక సిగ్గు నా కోసం పూసినదేమో, సిగ్గులన్నీ దోచుకుంటే తొలి వలపే ఎంతో హాయి. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని పత్తు మందు చల్లిరి. ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో, ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో, మల్లెలాగా నేను కూడా జడలోనే ఉంటే గాని. నా
చాలు నన్ను ఎవరో కోకిరి కన్నె మనసే దోచిరి చూపులోని ఆకలిని మొత్తమంతా చల్లిరి నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోని నా పనిని మత్తమందు చల్లిరి. నేనే మీ సర్వస్వం కదూ. అవును నేను లేకుండా మీరు ఉండలేరు కదూ. అవును సుగుణ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేనేం అడిగినా మీరు చేస్తారు కదూ. అవును సరే, ఇంత గట్టిగా చెప్తున్నారు కనుక అలా అని నాకు మాట ఇవ్వండి. అదేమిటో చెప్పు మరి. అది అది మరి మరి చెప్పు మరి చెప్పు సుగుణ, ఏమిటో చెప్పు. మరి మీరు మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. సుగుణ, నీకేమన్నా మతిపోయిందా, పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? మతుంటే మాట్లాడుతున్నానండి. మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, చేసుకుని తీరాలి. సుగుణ, నీకు ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ మరొక్కసారి మాట్లాడావంటే నేను ఊరుకోను. ఊరికొక ఏం చేస్తారండి? ఏం చేస్తారు? పుత్ర సంతానం కలగకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అని పురాణాల్లోనే ఉంది. అలాంటిది మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పేంటండి? సుగుణ సుగుణ సుగుణ, మాట మర్చిపో, నా కోపం తెప్పించుకో. మా బాబాయ్ గారు అమ్మాయి పెళ్లిడికి వచ్చింది. పెళ్లికి సిద్ధం చేయమని చెప్తాను. అయ్యో భగవంతుడా, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన నా ఇల్లాలని నా చేతులారా నేనే చేసేసుకున్నానే. నన్ను క్షమించండి. ఇది తప్పు అని తెలిసి కూడా మిమ్మల్ని బాధ పెట్టాను. నన్ను క్షమించండి. క్షమించవలసింది నీవే, నన్ను క్షమించాలి. లేదండి, నేను మిమ్మల్ని విడిచి బ్రతకలేను. బ్రతికినంత కాలం మీకు సేవలు చేసుకుంటూ మీ దాసిగానే బ్రతుకుతానండి. సుగుణ సుగుణ, చింతపడకు సుగుణ. నేను ఆచార్య గారు రమ్మని చెప్పాను. ఎందుకండి? ఆయన మన కుటుంబానికి ఏదో మార్గం చూపిస్తాడేమోనని. అలాగే సుగుణ, నువ్వు వెళ్ళి ఆచార్య గారికి మజ్జిగ పట్టుకురా, అంతలోకి ఆచార్య గారు వస్తాడు. అలాగే. సరే వెళ్ళిరా. రామయ్య గారు నమస్కారం. ఆచార్య గారు నమస్తే. చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి, ఏమిటండి విశేషాలు? ఏముందండి, పక్క ఊరు నారాయణ గృహ చేసుకొని వెళ్ళాను. ఆ పూజ చేసి వచ్చేసరికి మీ కబురు చెవును పడింది. టక్కున ఇలా వాలిపోయానండి. అలాగా? అక్కడ వాళ్ళంతా బాగున్నారా? అక్కడ వాళ్ళంతా తమ దయ వల్ల అంతా క్షేమంగానే ఉన్నారండి. సరే. కాకపోతే ఊళ్ళో వార్తలు వింతగా వినపడుతున్నాయి. ఇది నిజమేనంటారా? ఏమిటండి, కాస్త వివరంగా చెప్పండి. ఏముందండి, మీరు పూజా కార్యక్రమం చెయ్యకూడదని కుక్క అరుపులు, నక్క కూతురు వినిపిస్తున్నాయండి. తప్పేముందండి? తప్పున్నారా? అనర్హులని ఆ భగవంతుడే మానవతను రాసి పెట్టుంటే వాళ్ళు అనుకునే దాంట్లో మాత్రం తప్పేముంది? ఎంత మాట తప్పున్నారా? తప్పులున్నవారు తమ తప్పులు ఎరుగురని తమ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటివాడి కంటిలో నలుసులు బతకటం పరిపాటు అయిపోయిందండి వెధవలకి. ఆచార్య గారు, అయ్యా ఇది సరే కానీ తమన్న ఒక మాట అడుగుతాను, ఏమనుకోరు కదా? అయ్యా రామయ్య గారు, మీరు అనుకున్నది ఏమంటో నేను ముందుగా గ్రహించి తిని. అదేమిటో చెప్పండి మరి. అది ఏమిటంటే, పురాణ గ్రంథాలలో సదవగా ఒక సూత్రం ఉంది. పుత్ర సంతానం లేని జనక మహారాజు ఒక రాజసూయ యాగం గావించాడు. ఆ యాగం వల్ల ఆ మహారాజుకి
చక్కని సీతాదేవి లభించింది. చెప్పండి. అందువల్ల మీరు కూడా అలాంటి యాగం చేస్తే మీకు ఉన్న కలంకము ఈ ఊరుకున్న గ్రహణం పోయి అంతా మంచి జరుగుతుంది నా భావన. అలాగే జరిపిద్దామండి. అది ఎప్పుడు జరిపించాలి, ఎలా జరిపించాలి చెప్పండి. అలా అన్నారు. పంచాంగం చూసి చెప్తాను. అమ్మా నిండు 100 వేలు చల్లగా ఉండు. ఆచార్య గారు విన్నావు కదా, ఆచార్య గారు చెప్తున్నారు, మరి చేద్దామా? పెద్దలు వారు చెప్పారు కాబట్టి చేద్దాం. సరే. అయ్యా రామయ్య గారు, నవమి బాగలేదు, దశమి. అయ్యా రామయ్య గారు చెప్పండి. రేపు శుక్రవారము, నవమి, పంచమి కూడా కలిసి ఉంది. ఉదయము 8:45 మంచి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తములో యజ్ఞం చేశారంటే మీకు ఉన్న కలంకము దోషము పోయి అంతా మంచిగా జరుగుతుంది. అలాగే జరిపిద్దామండి, అలాగే జరిపిద్దాం. ఆచార్య గారి రుణం మనం ఇట్లా తీర్చుకోలేమండి. అమ్మా సుగుణమ్మ, తీర్చుకుంటే తీరిపోయేది కాదు రుణం, అసలు తెంచుకుంటే తెగిపోయేది కాదు బంధం. అంతా శివయ్య లీల. అప్పటి వరకు ఆగదు మన గోళ. అయ్యగారు చెప్పించండి మొత్తం. సరే మరి వెళ్ళొస్తాను. సరే వెళ్ళండి. సుగుణ, నువ్వు వెళ్ళి మన ఇంట్లో ఒకళ్ళు పనులు పురాయించు. అలాగేనండి. నేను వెళ్ళి దండు రేపేసి వస్తాను. అలాగే.